హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ఛానల్ ఆల్ ఇన్ వన్. చూడండి ఫ్రెండ్స్, ఉదయం మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చి ఇవి ఫ్రై చేస్తున్నానని చెప్పాను కదా. అందులో నడుము ముక్కలు మాత్రం ఫ్రై చేశాను. ఇవి చూడండి, పొట్ట ముక్కలు, తోక, ఇవి తల. ఇవే ఫ్రెండ్స్, ఇవన్నీ పొట్ట ముక్కలేను. చూడండి, ఇవన్నీ శుభ్రంగా కడిగి పెట్టేశాను. నేను కొంచెం సాల్ట్ వేసాను, ఎందుకంటే అట్లా కొద్దిసేపు మనం పక్కన పెట్టేయాలంటే సాల్ట్ కంపల్సరీ వేయాలి, లేకపోతే చేప పాడైపోద్ది. సాల్ట్ వేసాము, చూడండి తెల్లగా ఎలా వచ్చింది. సాల్ట్ వేసామనుకోండి అవి ముక్క అలానే ఉంటుంది. చూడండి, ఇందులో చూడండి ముందు కొంచెం వేసాను సాల్ట్. మీరు రెండోసారి అంటే ముక్క మెత్తపడకుండా ఉండడానికి నేను వేసాను ఫ్రెండ్స్. మీరైతే చూసి వేసుకోండి. చూడండి, మళ్ళీ వేసాను సాల్ట్. పులుసు కాబట్టి సాల్ట్ బాగానే పడుతుంది. సాల్ట్ వేసాను, మొత్తం మీద 1 టేబుల్ స్పూన్ వేసి ఉంటాను. అల్లం పేస్ట్ ఫ్రెండ్స్, ఇది 1/2 టేబుల్ స్పూన్ వేసాను. కొబ్బరి 1 టేబుల్ స్పూన్ ఫ్రెండ్స్. కొబ్బరి చూడండి 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇది వచ్చేసి తెల్లగడ్డ ఫ్రెండ్స్, 1 టేబుల్ స్పూను. ఇలాడు కొంచెం పసుపు, చేపలు కాబట్టి మనకి బాగానే పడుతుంది పసుపు. 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. కారం అయితే కారం తినేవాళ్ళు బాగా వేసుకోండి, కారం తిన్నవాళ్ళు మీ ఇష్టం అండి. నేనైతే ఎక్కువే వేసా, 1 టేబుల్ స్పూన్ వేసాను. చూడండి, ఎర్రగా ఉంది కారం. ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఫ్రెండ్స్, 1 మామిడికాయ, చిన్న మామిడికాయ తీసుకున్నాను. చూడండి, మామిడికాయ ముక్కలు వేస్తున్నా. మామిడికాయ ముక్కలు, కరివేపాకు, చూడండి 5 పచ్చిమిర్చి మజ్జికి ఇలా కట్ చేశాను. కాయ వేరు చేయలేదు పచ్చిమిర్చిని. చూడండి, ఇలా జాయింట్గానే పెట్టి 5 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఆనియన్ ఫ్రెండ్స్, చూడండి 1 ఉల్లిపాయ తీసుకున్నాను. ఇదేంటంటే ఫ్రెండ్స్, ఉల్లిపాయ టమాటా 2 కలిపి మనం కానీ మిక్సీ కానీ పట్టామంటే కచ్చా పచ్చాగా బాగుంటుంది. మనకి జ్యూస్ బాగా వస్తుంది మిక్సీ పడితే 2 కలిపి. కానీ నేను ఇట్లా మిషన్ కొన్నాను. ఈ మిషన్లోనే నేను మిక్సీలాగా వేసేసాను, మెత్తగా జ్యూస్ అయిపోయింది నాకు. చూడండి, ఇలా వేసేసాను. ఇది మొత్తం కలుపుకుందాము. పులుసులో మాత్రం చేపలు కాబట్టి కారం ఎక్కువే పడుతుంది. కానీ మీరు కారం తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, కారం తినని వాళ్ళైతే తక్కువ వేసుకోండి. మామిడికాయ వేసాం కాబట్టి కొంచెం పులుపు చూసిన తర్వాత గోరు పులుసు, చింతపండు పులుసు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. నేను ఇలా వేస్తాను చేపల పులుసులో మాత్రం. ఆయిల్ చేతి మీదనే వేస్తాను. ఆయిల్ కూడా వేసాను. ఇవన్నీ మనం బాగా కలిసేటట్టు కలుపుకుందాం ఫ్రెండ్స్. కొద్దిసేపు పొయ్యి మీద పెట్టిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనకి వాటర్ అయితే నేను వేయలేదు, అన్నీ కలిపాను కదా. ముట్టిద్దాము. కొద్దిసేపు ఆగిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకుందాము. అది కూడా గోరు పులుసు, చింతపండు పులుసు. మామిడికాయ బాగా పులుపు ఉంది, అందుకే చూసి వేసుకోండి. మీరు ఎప్పుడైనా చేపల పులుసులో మామిడికాయ వేస్తే ఆ టేస్టే వేరు ఉంటుంది. అందుకనేసి నేను మామిడికాయ కంపల్సరీ పులుసు ఉన్నప్పుడు మామిడికాయ వేస్తాను. ఇప్పుడు కూడా వేసాను. చూడండి, కొద్దిసేపు ఆగిన తర్వాత చింతపండు పులుసు వేసుకుందాము. మూత పెట్టేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, మనకి అది కొత్త ఉడుకుతుంది కదా. మనకి అది ఉడికేటప్పుడు కొంచెము ధనియాల పౌడర్ వేసుకుందాము. చూడండి, ధనియాల పౌడర్ వేసాను, ఇందాక వేయలేదు కదా, చూపిస్తున్నా. చూడండి, ధనియాల పౌడరు. ఇందులోనే చూడండి చింతపండు రసం తీసి పెట్టేసాను, పిసికేసి. మనము ఈ మామిడికాయ వేసాం కాబట్టి చింతపండు రసం కొంచెమే వేసాను. పులుపు సరిపోతుంది, సాలకపోతే చూసి వేసుకున్నాం. ఇప్పుడే వేసుకున్నాం అనుకోండి పులుపు ఎక్కువ అయిపోద్ది, మనకి కూర చెడిపోద్దండి. ఓకే,
మనం ఇప్పుడు పులుసు ధనియాల పౌడర్ వేసుకున్నాం కదా, నేనైతే గంటతో తిప్పలేదు. చూడండి, గంటతో తిప్పితే ముక్కలు పిసిరి పిసిరి అయిపోతాయి ఫ్రెండ్స్. చూడండి, ఇలా 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 చేసుకోండి. మీరు కూడాను గంట పెట్టకండి. ఇలా చేసుకుంటే ముక్క కదిలాడుతుంది. ఇలా ఇందులోనే 1 లీటర్ వాటర్ కూడా వేసేసుకుందాం మనం ఇప్పుడే. 1 లీటర్ వాటర్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఏం అవసరం లేదు. చూడండి, వాటర్ వేసాం కాబట్టి మనకి ముక్క చిదిరిపోదు, వాటర్లో తిరుగుతుంది కదా మనకి గంట. మనం ఇది ఒక 20 నిమిషాలు ఉడికించుకుందాము. ఆ తర్వాత చూద్దాం తీసేసి. ఇంకేం వేయబడలేదు, వేయాల్సినవి మొత్తం వేసాము. లాస్ట్లో మనం పౌడర్ వేసుకోవాలి. మెంతులు, జీలకర్ర, ఆవాలు పౌడర్ ఫ్రెండ్స్. అది ఇప్పుడు కాదు, దించేటప్పుడు చూపిస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, మనం 20 నిమిషాలు తర్వాత చూద్దాము అని చెప్పి పులుసు పొయ్యి మీద వేసుకున్నాం కదా. నేనైతే గంటి పెట్టి తిప్పలేదు అసలు. పులుసు దానికై అదే వినికిపోతూ ఉంది. చూడండి, గంట పెట్టామనుకోండి ముక్కలు ఎర్రబడిపోతాయి. అందుకనేసి నేను అస్సలు గంట పెట్టలేదు. ఇప్పుడు ఏంటంటే ఇందులో మనము ఆవాలు చూపించరా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే మిక్సీ పట్టాను. ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి ఫ్రెండ్స్. ఇది చేపల్లో ఇదే మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది, మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇది కొంచెం వేసేసుకుందాం పొడి. చూడండి, ఇది కూర ఉడికాక వేస్తేనే బాగుంటుంది, అందుకని ఉడికిన తర్వాత వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసాను పెద్దది. చూడండి ఫ్రెండ్స్, ఈ పొడి కూడా వేసాం కాబట్టి మనం ఇలా కదిలించుకుందాము. ఇందులో కూడా గరిటె పెట్టద్దు, కదిలిపోయింది కదా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఒక 10 నిమిషాలు పెట్టుకొని ఆపేసుకోవచ్చు. ఇంకా 10 నిమిషాలు పెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనకి చేపల పులుసు రెడీ అయిపోయింది. మెంతి పొడి, ఆవు పొడి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దించేస్తున్నాము. కొత్తిమీర వేసుకుందాము మనం. చూడండి, కొత్తిమీర కూడా వేస్తున్నాము. కొత్తిమీర కూడా వేసేస్తాము. ఇంకా అయిపోయింది కాబట్టి మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాము. ఆయిల్ కూడా పైకి తేలింది కదా, దానిలో కొత్తిమీర వేసేసాం కాబట్టి నేనైతే గరిటె పెట్టి తిప్పలేదు. పులుసు పొయ్యి మీద పెట్టిన కాడి నుండి అసలు గరిటే యూజ్ చేయలేదండి, ఎట్లానే తిప్పుతున్నాను నేను. చూడండి, మనకైతే ఫైన్గా పులుసు రెడీ అయిపోయింది. ఈ పులుసు స్పెషాలిటీ ఏంటంటే మనం ఈరోజు వండుకొని రేపు 1 రోజు నిద్ర చేయనియాలండి. ఆ పులుసుని చేయనిచ్చి మార్నింగ్ అని తింటే 2వ రోజు అసలు ఇంకెందుకు లేకపోండి, ఎలా ఉండాలంటే అలా ఉండిపోతుంది. చేపల పులుసు వరకు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆపేసాను నేను. మనకి చేపల పులుసు రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. గ్యాస్ కూడా ఆపేసాము. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం పులుసు. చూడండి, అయిపోయింది కదా ఫ్రెండ్స్. బౌల్లోకి తీసేస్తున్నాను. దీంట్లో మామిడి ముక్కలు భలే టేస్ట్ ఉంటుంది. చేపల పులుసులో కంపల్సరీ మామిడి ముక్కలు పడాల్సిందే. చూడండి ఫ్రెండ్స్, మనకి చేపల పులుసు రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా చాలా టేస్టీగా కుదురుద్ది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్.
మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ చేపల పులుసు మాత్రం ముందు రోజు వండుకొని రెండో రోజు తినండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం అప్పటికప్పుడు తిన్నాం అనుకోండి, వేడి మీద మనకి రుచి అనేది తెలియదు. రెండో రోజు మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అది తిని మీరు టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఇది ఆంధ్ర స్టైలు చేపల పులుసు ఫ్రెండ్స్. ఇది మీరు ఇలా ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఇది పక్కా ఆంధ్ర స్టైల్ ఇది. ఓకే ఫ్రెండ్స్.